చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఉప ఎన్నికల నేపథ్యంలో. సో ఏంటంటారు ఈ ట్వీట్కి అర్థం? మరి ఆయనే పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు. మరి ఇది చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? పాపం పులివెందుల్లో కొంచెం బేస్ కదిలిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరగటమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. దాని పక్కనే ఉన్న ఒంటిమిట్ట కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ పులివెందులలో ఇంత ప్రజాస్వామ్యం ఇట్లా ఉంటే మనం ఎప్పటికీ గెలవం అనేది జగన్మోహన్ రెడ్డి మనసులో బాగా బలంగా నాటుకుపోయింది. వాళ్ళ తాత రాజారెడ్డి నుంచి అదే ఆలోచన. ప్రజలని మనం గ్రిప్పులో పెట్టుకోవాలి, ప్రజలకి చైతన్యం రాకూడదు, ప్రజల్లో చైతన్యం వస్తే మన ఉనికికి ప్రమాదం అని వైఎస్ రాజారెడ్డి అదే ఆలోచించేవాడు. ఆ ఆలోచన క్రమాన్ని పుణికి పుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో అరాచకాలు చేయటం ద్వారానే గెలవాలి, ప్రజలకి స్వేచ్ఛ ఇస్తే, ప్రజలను గనక ఆలోచించే అవకాశం ఇస్తే, నిజంగా ప్రజలకి ఆలోచించే అవకాశం ఇస్తే ఈయనకి ఎందుకు ఓటేస్తారు? వెయ్యరు కదా. డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకేస్తారు. ఆ భయంతో ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఎప్పుడైనా ఇప్పటి వరకు ఆ పులివెందుల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి తాత, తండ్రి, బాబాయి, ఈయన అందరూ కలిసి ఏకగ్రీవంగా చేసుకునేవాళ్ళు. అంటే ఏకగ్రీవం అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలని బెదిరించి వాళ్ళు నామినేషన్ దాఖలు చేయకుండా చేయటం, మేమే గెలిచాము యునానిమస్ ఏకగ్రీవం అని చెప్పుకోవటం, ఇది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. కానీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, వాళ్ళేమో మరి డెమోక్రటిక్ నామ్స్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు అందరూ చక్కగా మీరు పోటీ చేయదలుచుకున్న వాళ్ళందరూ నామినేషన్లు వేయండి అని చెప్పారు. మీకు నామినేషన్లు వేయటానికి మేము వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పారు. 12 మంది నామినేషన్ వేశారు. అసలు జనరల్గా ఎవడైనా సరే అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకు వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు పుడుతుంది. అసలు వీడేవాడు నామినేషన్ వేయటానికి? నేను చెప్పినవాడు అంటే పూర్వకాలం నియంతలు వాళ్ళు రాజులు అట్లా ఉండేవాళ్ళు కదా, ఆ మనస్తత్వం. దాన్ని ఆధునిక వ్యవహార శైలిలో ఏమంటారంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అంటారు. అంటే భూస్వామ్య భూస్వామ్య తత్వం అతనికి మొత్తం. అంటే నేనే మొత్తం మోనార్క్ని అనే టైపులో. అది ఎట్లా నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నడిపించుకున్నాడు, ఇప్పుడు నడవదు కదా. అది అతని కోపం. అందుకని అప్రజాస్వామిక ఆచక రౌడీ రాజకీయాలు అంటే ఇవన్నీ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి బ్రాండ్ అంబాసిడర్. అందుకని అతని బ్రాండ్ని ఎవరు కూడా కాపీ కొట్టరు. అందరూ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తారు, ఈ అరాచకవాదాన్ని అణిచివేస్తారు, రౌడీ రాజకీయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేసే పని అయితే ఇది. దానికి అసలు రాశాడు ఈయనగిట, పులివెందుల్లో భయాన్ని నింపటానికి ఆగస్టు 5న పులివెందుల్లో వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. అక్కడి నుంచి అన్ని అబద్ధాలే. వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చి చేరారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. అతన్నిట బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమ వైపుకు లాక్కున్నారట. వాళ్ళు ఏమో చిన్నపిల్లలు వాళ్ళు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన చాలా సీనియర్ లీడర్. ఈ జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అవుతాడు, సొంత దాయాది పిల్లలు వాళ్ళు. అటువంటి వ్యక్తి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరితే బెదిరించి, భయపెట్టి అసలు ఇన్ని మాడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఏం చేశారో తెలుసా? అతనికి ఈ సతీష్ రెడ్డి ఫోన్ చేశాడు,
నువ్వు పార్టీ మారుతావా, మళ్ళీ 4 ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, నీ అంతు చూస్తాం, నీ ఆస్తులు కబ్జా పెడతాం, నిన్ను చంపేస్తాం, నువ్వు పెళ్ళం పిల్లలకి లేకుండా పోతావు అని బెదిరించాడు. బెదిరిస్తే ఆయన వచ్చి పోలీసులకి చెప్పాడు. సరే, ఆయనేమో బెదిరించారు నన్ను, నా దగ్గర రికార్డింగ్ ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. మరి మీరంటున్న అదే సతీష్ రెడ్డి ఏమో నాకు వీళ్ళ నుంచి ప్రాణభయం ఉంది, రేపు ఏం జరిగినా కూడా ప్రభుత్వమే దీనికి బాధ్యత అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. 100%. నువ్వేం చేయాలి? నువ్వు బెదిరించిన విశ్వనాథరెడ్డి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. నిన్ను బెదిరించారు కదా, నిన్ను బెదిరించింది ఎవరని చెప్పావు? నారా లోకేష్, బీటెక్ రవి బెదిరించారని చెప్పావు. వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరావు. వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? సతీష్ రెడ్డిని లోకేష్ బెదిరించాడు అని చెప్పాడు. వెరీ గుడ్, నిజమే అనుకుందాం. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? పోలీసులుట సుమోటివ్గా తీసుకోవాలట. ఈయన ఒక పెద్ద ఇదే అని చెప్పి పోలీసులు వాళ్ళంతటా వాళ్ళే మా సతీష్ రెడ్డి గారిని బెదిరించారని చెప్పి వాళ్ళే కేసు బుక్ చేసుకొని వాళ్ళే దర్యాప్తు చేసి అందరిని అరెస్ట్ చేస్తే ఈయన ఫ్రీగా తిరుగుతాడు. నువ్వు కంప్లైంట్ ఇవ్వు పోలీసులకి. ఇదిగో నాకు బలానా నెంబర్ నుంచి థ్రెటనింగ్ కాల్ వచ్చింది, ఈ థ్రెటనింగ్ కాల్ చేసిన వ్యక్తి లోకేష్కి సంబంధించిన వ్యక్తి అని ప్రూవ్ చేయి. అరెస్ట్ చేస్తారు, అందరిని అరెస్ట్ చేస్తారు, ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల? ఇటువంటి అప్రజాస్వామిక విషయాలు, అరాచక శక్తులు ఈ రౌడీ రాజకీయాన్ని అడ్డుకోవటానికే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య రీతిలో జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.